Commentaries on living, part ఓం 3. శ్రీ సద్గురుభ్యో నమః. 25/3/2026 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిడ్డు కృష్ణమూర్తి. ఈరోజు టాపిక్ ఇన్సెన్సిటివిటీస్ అండ్ రిజిస్టేషన్. Insensitivity. ఇన్సెన్సిటివిటీ అండ్ రెసిస్టెన్స్ టు నాయిస్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీనరసింహ గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. సముద్రం చాలా కామ్ గాను, హొరైజన్ అంటే భూమి ఆకాశాలు కలిసే జాగా క్లియర్ గా ఉంది. 1 లేదా 2 గంటల సమయం తర్వాత ఆ కొండల వెనకాల నుంచి సూర్యుడు పైకి వస్తాడు. అస్తమిస్తున్న చంద్రుడు ఆ నీళ్లు డ్యాన్స్ చేసేటట్టు చేస్తున్నాడు. ఎంతో బ్రైట్ గా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కాకులు మీదకి ఎగురుతూ అరుస్తున్నాయి. అవేమో అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అంటే లేపుతున్నాయి కోడుల్ని. ప్రెసెంట్లీ ఈ కాకులన్నీ కూడా అక్కడ ఉన్న కోళ్ళు సైలెంట్ అయిపోయి, వాళ్ళకి అది చాలా వేగంగా ఉన్నట్టుగా ఎర్లీగా అనిపించింది. ఇది అదొక స్ట్రేంజ్ సైలెన్స్. అది నాయిస్ తర్వాత వచ్చే సైలెన్స్ కాదు, లేకపోతే ఆ జ్ఞాపకం పెట్టుకున్నటువంటి ప్రశాంతత కాదు, అంటే తుఫాను ముందు వచ్చేటటువంటిది కాదు. నువ్వు అక్కడ నవ్య టీ ఉంది, మూత పెట్టాడు, సరి తీసుకోండి. తాగేసి నువ్వు స్నానానికి వెళ్ళి. అదొక విచిత్రమైన సైలెన్స్. అంటే చాలా ఇట్ వాజ్ నాట్ అంతకు ముందు ఎప్పుడు కూడా ముందు గాని తర్వాత గాని ఆ సైలెన్స్ లేదు. ఏది కదలటం లేదు, ఏదీను చలించట్లేదు. ఆ బుషెస్ లో అక్కడ టోటల్ గా సైలెన్సే ఉంది. అదేమోని దానికి ఉన్నటువంటి తీవ్రతరంతో అది లోపలికి చచ్చుకుపోతూ ఉంది. అది సైలెన్స్. ఇట్ వాజ్ నాట్ అంటే సైలెన్స్ యొక్క అంచులు కాదు, కానీ ఆ అస్తిత్వం అలాంటిది. అండ్ వైపుడ్ అవుట్ ఆల్ థాట్. ఏ ఆలోచన లేకుండా చేస్తోంది, ఏ పని లేకుండా చేస్తుంది. మనస్సు ఈ కొలత లేని సైలెన్స్ ని తోటి అది సైలెంట్ అయిపోయింది. లేకపోతే ఆ సైలెన్స్ లోకి అది వెళ్ళిపోయింది. ఏ నిగ్రహం అన్నది, దాని యొక్క యాక్టివిటీ అయిన నిగ్రహం లేకుండా థాట్ అక్కడ ఇవాల్యుయేట్ చేయట్లేదు, కొలవట్లేదు, అంగీకరించట్లేదు. అదే సైలెన్స్ అయితే మెడిటేషన్ అన్నది ప్రయత్నరహితంగా జరుగుతుంది. మెడిటేట్ చేసేవాడు లేడు, అంటే ఫలితం కోసం ఆలోచన లేదు అక్కడ. అందుకని ఆ సైలెన్సే మెడిటేషన్. ఆ సైలెన్స్ కి దాని యొక్క కదలిక ఉంది. అది చాలా లోపలికి లోతుల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోతుంది. ప్రతి మనస్సులో ప్రతి మూలకి సైలెన్సే మనస్సు అయిపోయింది. మనస్సు సైలెంట్ అవ్వడం కాదు, ఈ సైలెన్స్ దాని యొక్క బీజాన్ని హృదయంలో, మనస్సు యొక్క హార్ట్ ఆఫ్ ద మైండ్, మనస్సు హృదయంలోని వేసింది. అండ్ ఆ కాకులు, అక్కడ ఉన్నటువంటి కోళ్ళు అవి అరుస్తున్నా సరే ఈ సైలెన్స్ అన్నది అంతం అవ్వట్లేదు. ఇప్పుడు సూర్యుడి పైకి వచ్చాడు, ఆ కొండల పైకి పొడుగ్గా ఉన్న నీడలు ఆ భూమి మీద ఉన్నాయి. ఆ హృదయం అన్నది వాటిని ఫాలో అవుతోంది రోజంతా. ఆ పక్కనే నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ, చాలా చిన్నావిడే, ఆవిడికి 3 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త
ఆఫీస్ నుంచి రావాలి, ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఎప్పుడో వస్తాడు. గేమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఆ గోడ మించి చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఒకరోజు ఆ ఒక ఒక పిల్లవాడితోటి ఆమె వచ్చింది. ఎంతో ఆసక్తితో, పవిత్రమైన ఆసక్తితో వచ్చింది. ఆవిడకి చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఆవిడకి చెప్పవలసినది లేదు, చెప్పడానికి లేదు. ఆవిడ ఎన్నో విషయాలు మాట్లాడారు. బట్టల కోసం, కార్ల కోసం, చదువు కోసం, డ్రింకింగ్ కోసం, పార్టీస్ కోసం, క్లబ్ లైఫ్ కోసం. ఆ కొండల పైన ఒక గుసగుస వినిపిస్తుంది, కానీ అది వెంటనే అదృశ్యం అయిపోయింది. దాన్ని మీరు అది ఏమిటో తెలుసుకునే లోపలే ఆ మాటలకి వెనకాల సంథింగ్ ఉంది, కానీ ఆవిడ వినడానికి టైం లేదు. ఆ పిల్లవాడు రెస్ట్లెస్ గా అయిపోతున్నాడు. ఆ తర్వాత అనిశ్చిత అంటే ఇటు అటు తిరుగుతూ రెస్ట్లెస్ గా అయిపోతున్నాడు. అసలు నేను ఆశ్చర్యపోతుంది ఏంటంటే, అలాంటి ప్రజల మీద మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని ఆయన అడిగాడు. అంటూ ఆయన ఈ లోపలికి వచ్చాడు. ఆమె నాకు తెలుసు, ఒక ఆవిడ సోషల్ బటర్ఫ్లై. కాక్టైల్ పార్టీస్ అనే వాటిలో ఆవిడ మంచి బాగా ఉంటుంది. కాక్టైల్ అనేది ఒక డ్రింక్ అనమాట. కొంత టేస్ట్ మనీతో ఆవిడకి వాటిలోని సర్టెన్ అమౌంట్ ఆఫ్ టేస్ట్ అండ్ మనీ కూడా ఉన్నాయి. నాకు ఆశ్చర్యం కలుగుతోందంటే, అసలు ఆవిడ ఎలా మిమ్మల్ని చూడడానికి వచ్చింది? అది మీ టైం అంతా సింపుల్ వేస్ట్ ఆఫ్ టైం. బహుశా ఏదో ఒకటి ఆవిడ పొందుతుంది దాని నుంచి. మీకు ఆ టైప్ తెలుసు అనుకుంటారా? ఆ టైప్ ఆఫ్ స్త్రీలు తెలుసు. బట్టలు, నగలు, వాళ్ళకి ప్రైమరీ ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళలోనే ఉంటుంది, ఆమెలోనే ఆమెకి. నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇంకొక విషయం మాట్లాడడానికి, అఫ్ కోర్స్. కానీ ఆవిడని చూడగానే అప్సెట్ అయిపోయింది. సారీ టు అంటే ఆమె కోసం మాట్లాడినందుకు నన్ను క్షమించండి అన్నాడు. ఒక యంగ్ వ్యక్తి అంటే ఒక యువకుడు మంచి మేనర్స్ తో, ఒక కల్చర్డ్ వాయిస్ తో ఆయన చాలా క్లుప్తంగా చెప్తున్నాడు. ఆర్డర్లీ అండ్ రాదర్ ఫస్సీ. ఆర్డర్లీగా ఫస్సీగా ఉన్నాడు. ఆయన తండ్రి అందరికి ప్రసిద్ధి చెందినవాడు, పొలిటికల్ ఫీల్డ్. ఆయనకి వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి అంటే ఆహారానికి అన్నిటికీ కావలసినంతగా, జీవనోపాధికి కావలసినంతగా ఆయన సంపాదిస్తున్నాడు. ఆయన ఇంకా డబ్బు సంపాదించగలడు సులువుగానే అని అన్నాడు. కానీ అది అంత ముఖ్యం కాదు. ఆయన పిల్లల్ని కాలేజీలో అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏమని వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. నేను కాలేజీలో పెడతాను, తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. ఆయన తన జీవితం కోసం, తన యొక్క అదృష్టం యొక్క అదృష్టాలు అలాంటివన్నీ, అప్స్ డౌన్స్, ఆయన యొక్క ఉనికిలో ఉన్నవన్నీ చెప్పారు. లివింగ్ ఇన్ టౌన్ హ్యాస్ బికమ్ ఏ నైట్ మేర్ టు మీ. అంటే ఒక పీడకలు అయిపోయింది రాత్రి టౌన్ లో జీవించడం అన్నాడు. ఒక పెద్ద సిటీ యొక్క ఆ సౌండ్ అన్నది బియాండ్ ఆల్ రీజన్ కి అతీతంగా నన్ను ఇబ్బంది పెడుతుంది. ద రంపస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద హౌస్ ఈజ్ బ్యాడ్ ఇనఫ్. ఆ పిల్లల యొక్క గోల అదంతా కూడా నాకు చాలా చెడ్డగా అనిపిస్తుంది. అలాగే ఆ సిటీ యొక్క రణగణ ధ్వని, దానికి ఉన్న బస్సులు, కార్లు, ట్రామ్ కార్స్, హ్యామరింగ్ అంటే ద హ్యామరింగ్ దట్ గోస్ ఆన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్. కొత్త బిల్డింగ్స్ నిర్మాణంలో ఆ సుత్తిలతో కొట్టడాలు, ఇవన్నీ. ద నైబర్స్ విత్ దేర్ బ్లారింగ్ రేడియోస్, బ్లేరింగ్ అంటే పక్క చుట్టుపక్కల వాళ్ళు పెద్ద ధ్వనితో ఉన్న రేడియోస్. ఇదంతా కూడా నాకు చాలా ఏంటంటే ఐడియస్ cacophony ఆఫ్ నాయిస్ ఈజ్ మోస్ట్ డిస్ట్రక్టివ్ అండ్ షాటరింగ్. ఈ సౌండ్ అంతా కూడా నాకు చాలా వినాశనకారిగా అనిపిస్తుంది. నేనేమో వాటికి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. ఇట్స్ ట్విస్టింగ్ మైండ్ అండ్ ఈవెన్ ఫిజికల్. ఈ ధ్వని అంతా నన్ను మనస్సుని ట్విస్ట్ చేస్తుంది, భౌతికంగా కూడా ఇది నన్ను బాధ పెడుతుంది. రాత్రి వేళ నాకు చెవుల్లో ఏదో నేను పెట్టుకుంటాను,
అయినప్పటికీ కూడా ఆ నాయిస్ నాకు తెలుసు. ఐఎమ్ నాట్ క్వైట్ ఎ కేస్ ఎట్, బట్ ఐ షల్ బికమ్ వన్ ఇఫ్ ఐ డోంట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. నేనేమో ఒక కేసు కేను కాను, కానీ నేను అలా అవుతాను ఒకవేళ ఈ నాయిస్ కానీ నేను ఏదో ఒకటి చెయ్యకపోతే. వై డూ థింక్ నాయిస్ ఈజ్ హ్యావింగ్ సచ్ అన్ ఎఫెక్ట్ అని? మీ మీద ఆ సౌండ్ అంత ఎఫెక్ట్ వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? ఆర్ నాట్ నాయిస్ అండ్ క్వైట్నెస్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? ఆ శబ్దము ఆ ప్రశాంతత ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయని అనుకోవట్లేదా? అవి సంబంధం లేవా? అసలు ప్రశాంతత లేకుండా సౌండ్ అన్నది ఉంటుందా? నాయిస్ అన్నది ఉంటుందా? నాకు అది తెలిసినదంతా ఈ సౌండ్ అనేది నన్ను చాలా పిచ్చివాడిగా చేస్తుంది. మీరు రాత్రి వేళ నిరభిప్రాయంగా మొరుగుతున్న కుక్కని విన్నారనుకోండి, ఏం జరుగుతుంది? మీరు వెంటనే మీకున్నటువంటి నిగ్రహం అన్నదాన్ని పని చేయించుతారు. అప్పుడు మీరు ఆ డాగ్ నాయిస్ తోటి మీరు ఫైట్ చేస్తారు. ఈ రకమైన నిగ్రహం అనేది సున్నితత్వాన్ని ఇండికేట్ చేస్తుందా అని అడిగారు. నాకు అలాంటివి ఎన్నో ఉన్నాయి, అలాంటి ఫైట్స్ చాలా ఉన్నాయి. కేవలం నాయిస్, కుక్కల సౌండే కాదు, రేడియోస్, అలాగే పిల్లలు, పక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు మొదలైనవన్నీ. మేము నిగ్రహం మీదే జీవిస్తున్నాం కాదా అన్నారు. అంటే వాటన్నిటినీ నిగ్రహించుకుంటున్నాం. మీరు నిజంగా నాయిస్ వింటున్నారా, లేకపోతే ఓన్లీ మీకు ఆ డిస్టర్బెన్సే మీకు అది ఆ నాయిస్ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సే మీరు ఎరుకలో ఉన్నారా, దాన్నే మీరు నిగ్రహిస్తున్నారా? నేనేమిటో మిమ్మల్ని ఫాలో అవ్వలేకపోతున్నాను అన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మాకు డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ బెల్, ఐరన్ బెల్ ఉండేది. ఆ బెల్ మా రూమ్ పక్కనే ఉండేది. ఆ బెల్ కొడుతున్నప్పుడు ఇంత సౌండ్ అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, ఆ సౌండ్ ని టోటల్ గా అటెన్షన్ తో వినడం మొదలే. అంటే అటు అటు పెట్టేసరికల్లా ఆ సౌండ్ నాకు డిస్టర్బెన్స్ ఇవ్వలే. ఇది అంతర్గతంగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే సౌండ్ డిస్టర్బెన్స్ అనుకునే బదులు అటెన్షన్ అక్కడ పెట్టి టోటల్ గా వింటే ఆ డిస్టర్బెన్స్ ఉండదు అక్కడ. అయితే అదే సమయం అట్ ద సేమ్ టైం మేమేమోని కల్టివేటింగ్ ద, ఐ డోంట్ క్వైట్ ఫాలో యూ, నేను మిమ్మల్ని ఫాలో అవ్వలేకపోతున్నాను. నాయిస్ ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తోంది. ఎవరినైనా సరే మనిషి యొక్క డిస్టర్బెన్స్ అంటే దాని నుంచి మనిషిని గ్రహించుకుంటాడు, అంటే రాకుండా చేసుకుంటాడు. ఈ రెసిస్టెన్స్ అనేది సహజమే కదా. మనం అన్నిటినీ కూడా నిగ్రహించుకున్నాం ఏదైతే బాధాకరంగా దుఃఖకరంగా ఉంటుందో. అదే సమయంలో అండ్ అట్ ద సేమ్ టైం that is painful or sorrowful. We resist almost everything that is painful or sorrowful, and at the same time that is painful and sorrowful. అలాంటివన్నీ మేము గ్రహించుకుంటున్నాం అంటున్నారు ఆయన. అంటే పెయిన్ఫుల్, సారోఫుల్ గా అన్ని కూడాను. అదే సమయంలో మేమేమోని కల్టివేటింగ్ ద ప్లెజరబుల్, అంటే ఆనందదాయకమైనవి, సౌందర్యమైనవి కల్టివేట్ చేసుకుంటాం. వాటిని మేము నిగ్రహించాం. వీ వాంట్ మోర్ ఆఫ్ ఇట్, మా ఇంకా కావాలనుకుంటాం. అన్ప్లెజెంట్ గా అంటే ఆహ్లాదంగా లేనివి ఏవైతే డిస్టర్బింగ్ గా ఉన్నావో మేము నిగ్రహిస్తున్నాం అన్నారు ఆయన. కానీ నేను చెప్పినట్టుగా ఇది సహజం కాదా? అందరూ ఇన్స్టింక్టివ్ గా అలాగే చేస్తున్నారు. నేను ఇది అబ్నార్మల్ అని అంటలేదు. ఎవ్రీడే ఫ్యాక్ట్, అంటే నిరంతరం ప్రతిరోజు జరిగే ఒక యథార్థం. అయితే అన్ప్లెజెంట్, మీకేమో ఆహ్లాదంగా లేని వాడిని మీరు నిగ్రహించడంలో, కురూపిగా ఉన్నవాడిని, డిస్టర్బింగ్ గా ఉన్న వాటిని మీరు నిగ్రహించడం, ఏదైతే మీకు ఆహ్లాదంగా ఉందో దాన్ని ఆమోదించడం. మనం కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్, నిరంతరాయమైన సంఘర్షణని తెచ్చిపెట్టుకోవట్లేదా ఇలా చేయడంలో? ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సంఘర్షణ అనేది డల్నెస్ కి దారితీస్తుంది, ఇన్సెన్సిటివిటీకి దారితీస్తుంది. ఈ రకంగా డ్యూయల్ ప్రాసెస్, రెండు రకాలైన విధానం, అంగీకరించడం, వ్యతిరేకించడం, మనసు సెల్ఫ్ సెంటర్డ్ గా అయిపోతుంది దాని ఫీలింగ్స్ లో, యాక్టివిటీస్ లో, కాదా అని అడిగారు.
అయితే మనిషి ఏం చేయాలి? సమస్యను అవగాహన చేసుకుందాం. బహుశా ఆ అవగాహన మనకేమోని యాక్షన్, రెసిస్టెన్స్, సంఘర్షణ లేని యాక్షన్ ని తీసుకొస్తుంది. ఈ సంఘర్షణ అంతర్గతమైనది, బాహ్యమైనది మనస్సుని సెల్ఫ్ సెంటర్డ్ గా తయారు చేస్తోంది. అందుకే మనస్సు ఇన్సెన్సిటివ్ గా అయిపోతుంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే ఏమిటో మీరేం అనేది నాకు అర్థమైంది. సెన్సిటివిటీ అనడంలో మీ అర్థం ఏమిటి? మీరు బ్యూటీకి సెన్సిటివ్ గా ఉన్నారు కదా అన్నారు. దట్స్ అదే నా జీవితంలో ఒక శాపం. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ఏదో ఒక దాన్ని ఇష్టంగా అంటే సూర్యాస్తమయం, ఆ సముద్రం మీద ఉన్న సూర్యాస్తమయం, లేకపోతే చిన్నపిల్లల చిరునవ్వు, లేకపోతే అందమైనటువంటి ఆర్ట్, ఇవన్నీ కూడాను నా కళ్ళలో అశ్రువులు వస్తున్నాయి. అలా కాకుండా మరొక రకంగా ఆ నాకేమోని బురద, ఆ డక్ట్ అంటే అదే నాయిస్, క్లీన్ గా లేకపోవడం, ఇవన్నీ నాకు నచ్చవు. ఒక్కొక్కప్పుడు వాటిని నేను భరించలేకపోతున్నాను. అందుకనే స్ట్రీట్స్ లోకి ఎట్ టైమ్స్ ఐ కెన్ హార్డ్లీ బేర్ టు గో అవుట్ నేను అసలు స్ట్రీట్స్ లోకి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళి భరించలేకపోతున్నాను. ఈ వ్యతిరేకతలు నన్ను అంతర్గతంగా చీల్చేస్తున్నాయి. నన్ను దయచేసి నన్ను నమ్మండి. నేనేమో అతిశయోక్తిగా చెప్పట్లేదు అన్నారు. అయితే ఇది అక్కడ సెన్సిటివిటీ ఉందా? ఎప్పుడైతే మనస్సు సంతోషాన్ని లోపలికి తీసుకుని సౌందర్యవంతమైన దాన్ని, అగ్లీ థింగ్స్ నేమో హారర్ భయంకరంగా ఉంచినప్పుడు, వీఆర్ నాట్ నౌ కన్సిడరింగ్ వాట్ ఈస్ బ్యూటీ అండ్ వాట్ ఈస్ అగ్లీనెస్. ఏది మనకి సౌందర్యం, ఏది అగ్లీ అన్నది మనం చూడటం లేదు ఇప్పుడు. అది మనకు ముఖ్యం కాదు. ఎప్పుడైతే ఈ వ్యతిరేకతలు అన్నవి, ఆ సంఘర్షణాత్మకమైన వ్యతిరేకతలు ఉన్నాయో, ఒకదాన్ని చాలా అతిగా తీసుకోవడం, మరొక దాన్ని నిగ్రహించడం, అలాంటి దాంట్లో సెన్సిటివిటీ ఉందా అసలు? తప్పనిసరిగా ఎప్పుడైతే సంఘర్షణ ఉంటుందో, ఫ్రిక్షన్ అంటే అదే దాన్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటే తెలుగులో ఏమంటారు? ఆ, అంటే రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉంటుందంట. దాన్ని ఏమంటామండి తెలుగులో? ఇప్పుడు ఆ మెషిన్ పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది, ఘర్షణ, ఒకదాంతో ఒకటి. అలాంటి సంఘర్షణ, ఘర్షణ ఇవన్నీ డిస్టర్బెన్స్ అని, అవన్నీ కూడా మనస్సును డిస్టార్ట్ చేసేస్తున్నాయి. మీరు ఎప్పుడైతే బ్యూటీ వైపు అంటే ఇష్టపడుతూ అగ్లీనెస్ నుంచి మిమ్మల్ని మీరు ముడి చేసుకుంటున్నారు, అక్కడ మీకు మనస్సు డిస్టార్ట్ అయిపోతున్నారు కదా. నాయిస్ ని నిగ్రహిస్తున్నారు, ఇన్సెన్సిటివిటీ అన్నది మీరు కల్టివేట్ చేసుకుంటున్నారు కదా. అయితే ఏదైతే చాలా అసహ్యకరంగా ఉందో దాన్ని మనిషి ఎలా సహించగలడు? మనిషి చెడ్డ స్మెల్ ని సహించలేడు. ఎవరైనా సహించగలరా? ఒక సిటీ స్ట్రీట్ లో అంటే ఒక పట్టణం యొక్క వీధుల్లో అక్కడ ఎంతో బురద, చెత్త ఉంటాయి. అలాగే సౌందర్యవంతమైనటువంటి ఒక గార్డెన్ ఉంటుంది. రెండు యథార్థాలే. అవి రెండు కూడా యాక్చువల్ గా ఉన్నాయి. ఒకదాన్ని ఒకదాన్ని మీరు బాగా తీసుకున్నప్పుడు మరొక దాంతో ఇన్సెన్సిటివ్ గా అయిపోతున్నారు కదా. మీరేం చెప్పారో ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అయితే ఏం చేయాలి? అందుకని మీరు రెండిటికి సెన్సిటివ్ గా ఉండండి. టు బోత్, బీ సెన్సిటివ్ టు బోత్ ద ఫ్యాక్ట్స్. హ్యావ్ యూ ట్రైడ్ లిజనింగ్ టు నాయిస్? నాయిస్ ని వినడాన్ని ఎప్పుడైనా ప్రయత్నించారా? లిజనింగ్ టు ఇట్ యాజ్ యూ వుడ్ లిజన్ టు మ్యూజిక్. మ్యూజిక్ ని ఎలా వింటారో నాయిస్ ని అలా విన్నారా? బహుశా ఎవరు కూడా వన్ నెవర్ లిజన్స్ టు ఏది ఎవరు వినరు. మీరు ఏమిటి వింటున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా వినరు. దాన్ని ఇఫ్ యు రెజిస్ట్ ఇట్ అంటే యూ కెనాట్ లిసన్ టు వాట్ యు హియర్. హియర్ అంటే సామాన్యంగా వినడం.
అతి జాగ్రత్తగా మీరు దేన్ని కూడా వినరు. జాగ్రత్తగా వినడం అన్నది అటెన్షన్ ఉంటుంది. ఎక్కడైతే నిగ్రహం ఉంటుందో అక్కడ అటెన్షన్ లేదు. మీరు ఏదైతే అటెన్షన్ అంటున్నారో నేను దాన్ని ఏ విధంగా వినడం? హౌ డు యూ లుక్ ఎట్ ఏ ట్రీ, అట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్? అంటే ఒక సౌందర్యవంతమైన ఒక తోటలో ఒక చెట్టుని మీరు ఎలా చూస్తారు? సూర్యుడిని ఎలా చూస్తారు? నీళ్ల మీద ఉన్నదాన్ని, లేకపోతే గాలితోటి రెపరెపలాడుతున్న ఆకుల్ని ఎలా చూస్తున్నారు? నాకు తెలియదు. ఐ జస్ట్ లవ్ టు లుక్ ఎట్ సచ్ థింగ్స్. అవన్నీ చూడటం నాకు ఇష్టం అన్నారు. మీరు సెల్ఫ్ కాన్షియస్ గా ఉన్నారా ఏదైనా ఒక దాన్ని చూస్తున్నప్పుడు? ఆ విధంగా లేదు. అలాగే మీరు ఏదైనా నిగ్రహించినప్పుడు మీరున్నారా? యు ఆర్ ఆస్కింగ్ మీ టు లిసన్ టు నాయిస్ యాజ్ దో ఐ లవ్డ్ ఇట్, ఆర్ంట్ యు? అంటే నాకు డిస్టర్బ్ కలిగించే నాయిస్ నేను ప్రేమించినట్టుగా మీరు వినమంటున్నారు, అదేనా? వెల్, ఐ డోంట్ లవ్ ఇట్. నాకు అదేం ఇష్టం లేదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎవర్ పాసిబుల్ టు లవ్ ఇట్. దాన్ని ప్రేమించడం నాకు సంభవం కాదు. మీరు ఒక అగ్లీగా బ్రూటల్ గా ఉన్న క్యారెక్టర్ ని మీరు ప్రేమించలేరు. అది సంభవమే, అది జరిగింది కూడా. నేను మీకు సలహా ఇవ్వట్లేదు మీరు నాయిస్ ని ప్రేమించమని. బట్ ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ఫ్రీ ద మైండ్? అన్ని నిగ్రహాల నుంచి మనస్సుని ఫ్రీ చేసుకోవడం సంభవం కాదా? అన్ని సంఘర్షణల నుంచి. ప్రతి నిగ్రహము మిమ్మల్ని తీవ్రతరం చేస్తోంది, సంఘర్షణని. ఈ కాన్ఫ్లిక్ట్ ఇన్సెన్సిటివిటీని పెంచుతోంది. మనస్సు ఎప్పుడైతే ఇన్సెన్సిటివ్ అయిపోయిందో అప్పుడు సౌందర్యం అన్నది ఎస్కేప్ అయిపోతుంది అగ్లీనెస్ నుంచి. ఈ బ్యూటీ అన్నది కేవలంగా ఒక వ్యతిరేకతగా ఉన్నదనుకోండి, అది బ్యూటీ కాదు. ప్రేమ అన్నది ద్వేషానికి వ్యతిరేకం కాదు. ద్వేషము, నిగ్రహము, సంఘర్షణ అవి ప్రేమని ఉత్పత్తి చెయ్యవు. ప్రేమ అన్నది సెల్ఫ్ కాన్షియస్ యాక్టివిటీ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ అవుట్ సైడ్ ద ఫీల్డ్ ఆఫ్ ద మైండ్. మనస్సు ఫీల్డ్ కావాలి ఉంటుంది ప్రేమ. వినడం అన్నది ఒక రకమైన అటెన్షన్ తో కూడిన పని. అబ్జర్వ్ చేయడం ఎలాంటిదో వినడము అలాంటిది. మీరు దాన్ని ఖండించకపోతే ఆ శబ్దాన్ని మీరేమిటి గ్రహిస్తారంటే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, మనసును డిస్టర్బ్ చేయడం ఆపేస్తుంది. మీరేం చెప్తున్నారో ఇప్పుడు నాకు అవగాహన అవుతోంది. నేను దాన్ని ప్రయత్నిస్తాను. ఈ రూమును వదిలేసిన తర్వాత నుంచి నేను దాన్ని ప్రయత్నిస్తాను అన్నారు. అర్థమైందా? ఇది నేను సారం మీకు మొదటే చెప్పాను కదా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ బెల్ మహా తీవ్రంగా వినపడేది. అప్పుడు నేనేం చేశానంటే టెన్షన్ అంతా బెల్ మోగుతున్నంతసేపు బెల్ మీద పెట్టేసరికి అలా బెల్ డిస్టర్బెన్స్ కలిగించడం మానేసి, అంటే దాన్ని ఖండించకుండా బాగుందనుకోకుండా దాని మీద అటెన్షన్ పెడితే ఆ డిస్టర్బెన్స్ ఉండదు. అది ఇక్కడ కృష్ణమూర్తి గారు కూడా మనకి అంటే ఖండించొద్దు. అప్పుడు ఏంటవుతుంది, మనం సంఘర్షణతో నిండిపోతాం. తర్వాత ఆ సంఘర్షణ పెరిగేసరికల్లా సెన్సిటివిటీ కోల్పోతుంది మనస్సు, ఆ ఇన్సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అందుకని టు బి సెన్సిటివ్ అంటే ఆ నిగ్రహం, ఆ ద్వేషించడం అంటే ఒక అగ్లీ థింగ్ ని ఎలా చూడగలగాలో బ్యూటిఫుల్ థింగ్ ని అలాగే చూడమన్నారు. అప్పుడు మనిషి యొక్క సెన్సిటివిటీ కోల్పోడు, అప్పుడు ఆ వ్యక్తిలో సంఘర్షణలు పెరగవు. అర్థమైందా? దుర్గా రామలక్ష్మి గారు, వసంతలత నువ్వు మధ్యలో వచ్చావు, చెప్పగలవా? చెప్పగలను లక్ష్మి, చెప్పు. చెప్పు. అదే అంటే వ్యతిరేకతలు అనే విషయం గురించి ఇక్కడ చెప్తూ ఆయన చెప్తున్నారు. అంటే సౌండ్ రిలేటెడ్ ఇదేంటంటే మనం యాక్చువల్గా సైకలాజికల్ గా ఏంటంటే ముందే ఇది మంచి సౌండ్ కాదు, ఇది బ్లేరింగ్ గా ఉంది, మన చెవుల్ని పగలగొట్టేస్తున్నది అని ఒక సైకలాజికల్ గా ముందే మనం దానికి తయారీ అయిపోతాం. అందువల్ల దాన్ని అది కఠినంగా ఉంది అని మనం జడ్జిమెంట్లు వేసేసుకొని ఉంటే అది ఎప్పుడు అది కఠినంగానే అనిపిస్తుంది. నిగ్రహిస్తూ ఉంటాం సెన్సిటివ్ దాని నుంచి, అంటే మనకి బాగులేని దాని నుంచి నిగ్రహించుకుంటూ ఉంటాం, రెజిస్ట్ చేస్తాం. మొదటే ఒపీనియన్ ఫార్మ్ చేసేసుకుంటాం. అది నాకు అనిపించింది. రెండు, నువ్వు ఎలాగైతే గంటల గురించి చెప్తున్నావో నేనేమో లౌడ్ బార్కింగ్ ఆఫ్ డాగ్స్ గురించి చెప్తాను. నేను అంటే ఎప్పుడు రోజు చూస్తుంటాను.
మొదట్లో ఏంటంటే ఆ డాగ్స్ బార్కింగ్ నాకు చాలా బాధగా ఉండేది. కానీ నేను ఎప్పుడైతే దాన్ని ఆ, వింటూ ఇది వాళ్ళ లాంగ్వేజ్ సుమి, వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు కన్వర్స్ విత్ సమ్ అదర్ డాగ్, ఏదో చెప్పడానికి, అది కమ్యూనికేట్ చేయడానికి అది ప్రయత్నిస్తున్నది సుమి అనేటువంటి ఒక ఐడియాతో నేను వింటున్నప్పుడు నాకేం అనిపించింది కాదు, భయం మరి కూడా నువ్వు వేసేది వసంతలత, కాదు. నువ్వు లేకపోతే అక్కడ మళ్ళీ థాట్ పెడుతున్నావు. ఇక్కడ ఏంటంటే అంటే నువ్వు చేసి ఉండొచ్చు అలాగా, కానీ థాట్ అంటే పెట్టకపోతేనే ఆ టోటాలిటీ మనం ఆ అటెన్షన్ అక్కడ ఉంటుంది. అంటే థాట్ పెట్టక అంటే నేను ఏ విధంగా ఈ సమస్యను అప్రోచ్ చేయను అన్నది విషయాన్ని చెప్తున్నాను. నాకు మొదట్లో ఏంటంటే అబ్బాయి ఏంటి ఎంత విపరీతంగా అరుస్తున్నాయి బాబు, వినలేం. కానీ నేను ఈ రోజు అది వినగలను, విని నేను నార్మల్ గానే ఉంటాను. ఎందుకంటే నేను అంటే థాటే అవ్వచ్చు దాన్ని, నేనేంటంటే నాకు అనిపిస్తున్నది అనమాట, ఇట్ ఈస్ అ న్యాచురల్ సౌండ్ ఆఫ్ ద డాగ్. నువ్వు అనుకుంటున్నావు అది బాగులేదని, కానీ ఆ డాగ్ తాలూకా సౌండ్ అలాగే ఉంటుంది. ఎలా అయితే బ్యూటీకి ఒక రకమైనటువంటి షేపు అది ఉన్నదో, లేకపోతే సాఫ్ట్ సౌండ్స్ కి ఎలాగైతే ఒక రకమైన క్యారెక్టర్ ఉందో, లౌడ్ సౌండ్స్ కూడా ఆ రకమైన క్యారెక్టర్ ఉంటుంది. నువ్వు ఆ విధంగా చూసినట్టయితే అంటే ఇప్పుడు నీ నీకేది సంగతి డిస్టర్బెన్స్ చెప్పకుండా కృష్ణమూర్తి గారి సంగతి చెప్పు, ఎందుకంటే మిస్లీడ్ చేస్తున్నావు. ఎందుకంటే థాట్ తోటి ఆయన సబ్స్టిట్యూషన్ ఆఫ్ థాట్ తో నిగ్రహించమని చెప్పలే. లేదు, దాంతో కాదు నేను అంటుంది. ఏంటంటే నువ్వు ఆ విధంగా నువ్వు జడ్జిమెంట్ లేకుండా చూడగలిగితే నువ్వేంటంటే నీకు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. అది నేను అనేది మాట. అదే కాన్ఫ్లిక్ట్ అంటే నువ్వు బయటకు వచ్చేస్తావు ఆ రకంగా, ఇది బాగులేదు ఇది అటెన్షన్ తో బాగుంది అని చూడడం, కాదు జడ్జిమెంట్ లేకుండా అని కాదు, టోటల్ అటెన్షన్ తో ఆ సౌండ్ వింటే అది డిస్టర్బెన్స్ అనిపించదు. అది అవ్వచ్చు, కృష్ణమూర్తి అలా గారు చెప్పేది. కూడా చెప్పచ్చు. ఇందా కాదు వాట్ నేను ఈ కృష్ణమూర్తిజీ, వసంతలత కృష్ణమూర్తి గారు చెప్పేది అదే. ఇఫ్ యూ పే టోటల్ అటెన్షన్ వితౌట్ ఎనీ కండెమ్నేషన్ ఆర్ జస్టిఫికేషన్, చాయిస్లెస్ అవేర్నెస్ తో చూస్తే నథింగ్ ఈస్ డిస్టర్బింగ్. రెండు ఒకటే, ఆ బ్యూటీ ఒకటే, మనం దాన్ని ద్వంద్వాలను క్రియేట్ చేసేస్తున్నాం. కానీ యాక్చువల్ గా అవి ఎగ్జిస్టెన్స్, అవి వాటిని నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా చూసినట్టయితే అవేం అనిపించదు. అది నువ్వు ప్రయత్నించగలగాలి అని ఇక్కడ చెప్పు. అది అంటే అక్కడ నాకు అదే ఏమంటున్నారంటే, ఆ దాని నాకు ఇబ్బందిగా ఉందని మొదటి నుంచి నిగ్రహంతో ఆ చూడడం వల్ల మనలో సెన్సిటివిటీ కోల్పోయి సంఘర్షణ పెరిగిపోతుంది. అవునవును. కాన్ఫ్లిక్ట్ లేకపోతే అంటే ఇలాంటి ఒక దాన్ని ఇష్టపడి మరో దాన్ని ద్వేషించడం వల్ల మనలో అపోజిట్స్ పెరిగిపోయి ఘర్షణ పెరిగిపోతుంది. దాంతో అవును, అదే సెన్సిటివిటీ లేకపోవడం అనేది. అది దుర్గా రామలక్ష్మి గారు చెప్తారా? నమస్తే మేడం. అదే ఇనర్షియా, రెసిస్టెన్స్ ఇవన్నీ మనలో పాతుకుపోయి ప్రతి దాని పట్ల వాటితోనే స్పందించడం అలవాటు అయిపోయింది మన కండిషనింగ్లో. అవి లేకుండా వ్యతిరేక భావాలనే వ్యతిరేకతతో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం, అటెన్షన్తో అవగాహనతో స్వీకరించడం అన్నది అవసరం. అంటే ముందే మనం వ్యతిరేక భావాలని ప్రతి దాని పట్ల ఏర్పరచుకుంటున్నాం. వ్యతిరేకతను తీసేసి ఆయన అన్నట్టుగా సమదృష్టితో దేనైనా సమదృష్టితో ఉండడం అలవాటు చేసుకుంటే సమదృష్టి అనేది కూడా కాదండి, సమదృష్టిలో మనస్సు ఉంది. అక్కడ సమదృష్టి అనగానే ఇది అలాంటిదే అంటూ అడ్జస్ట్ మైండ్ కాదు, అక్కడ అటెన్షన్ తో మైండ్, అంటే వితౌట్ జడ్జిమెంట్. ఓకే, మనకి అలవాటు లేక అనుకుంటున్నాం కానీ టోటల్ అటెన్షన్ లో అక్కడ ఘర్షణ ఉండదు. అవునండి, ఘర్షణ ఉండదు. అప్పుడు సెన్సిటివిటీ కోల్పోం. ఓకే, మనం ఆలోచనలతో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అది కాదు, దాని వల్ల అవ్వదు, ఎన్నో రోజులు అవ్వదు. అంటే మన సహజంగా వ్యతిరేక భావాలతోనే ముందు మొదలెట్టితే అదే అందులోనే ఘర్షణ ఉంటుంది. భావాలనే కాదు, మనం మొదటి నుంచే ఈ చెత్త సౌండ్ అది అని అలా దాన్ని నిగ్రహించుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆ నిగ్రహణ వల్ల ఘర్షణ పెరుగుతుంది. అది తర్వాత రమణ గారు చెప్తారా? అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు నిగ్రహించుకోవడం వల్ల ఆ సౌండ్ పోయి ఇంకో సౌండ్ వచ్చినా మళ్ళీ అప్పుడు అదే ప్రాబ్లం ఉంటది. అది దాన్ని పర్టికులర్ గా ఇంకో సౌండ్ వస్తే, ఆహ్లాదమైన సౌండ్ వస్తే ఆ ప్రాబ్లం ఉండదండి.
అవునమ్మా, అదే ఇరిటేషన్ సౌండ్ ఏదైనా వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటది కదా. ఇప్పుడు పార ఏదైనా లాగారనుకో. ఇరిటేషన్ సౌండ్ అన్నది లేదు కదా. ఇప్పుడు కుక్కలు అవునమ్మా, మొరుగుతున్నాయి, అలాగే అంటే మీరు క్లియర్ గా మాట్లాడండి. అదే అమ్మా, అంటే ఇప్పుడు ఆ కొన్ని సౌండ్ ని సౌండ్లను మనం నిగ్రహిస్తున్నాం, కొన్నిటిని ఏమంటారు, కొన్ని సౌండ్లను అవునమ్మా, ఇష్టపడుతున్నాం. ఇష్టపడుతున్నాం. కానీ ఉమ్. రెండిటిని ఒకేలా చూడగల స్థితి ఆయన చెప్తున్నారు ఒకటి అని కృష్ణమూర్తి అంటే గారు. దాన్ని మనం ఏ ఆలోచన పెట్టకుండా దాన్ని అటెన్షన్ తో చూడగలిగితే చూడగలిగితే అప్పుడు అని ఆలోచన చెప్తున్నారమ్మా. పెట్టడం వల్ల కదా ఇది బాగోలేదు, ఇది బాగుంది, ఇవన్నీ వస్తున్నాయి. నిగ్రహించడం అన్నది మనం నచ్చని వాటిని నిగ్రహిస్తాం, నచ్చిన వాటిని ఆహ్వానిస్తున్నాం. అవునమ్మా. అందులో సంఘర్షణ ఉంది అంటున్నారు కదా. ఉమ్, అవును. అయితే ఏం చెయ్యాలి? చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడాలమ్మా. అది అది ఆయన చెప్పిన ఉపాయం. చిన్న టాపిక్కే గాని మన నిత్య జీవితంలో మనకి ఇవాళ సౌండే కాదు, అన్నింటిలో కూడా మనం అలా చూడగలుగుతూ ఉంటే మనం లైఫ్ లో ఈ అవునమ్మా. ఘర్షణలు అవి ఆంతరంగిక ఘర్షణలన్నీ తగ్గిపోతాయి. ఓకే అమ్మా, అర్థమైంది. ఓకే, ఇవాళ టాపిక్ చిన్నది కనుక వేగం అయిపోయింది. అయితే